1999 సంక్రాంతి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని సీజన్. ఒకవైపు నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం. ఇద్దరు స్టార్ హీరోలు, రెండు భారీ సినిమాలు, ఒకే పండుగ. కానీ చివరికి బాక్సాఫీస్ దగ్గర ఎవరు గెలిచారు, ఎవరు కొత్త రికార్డులు సృష్టించారు? ఆ సమయంలో ఈ రెండు సినిమాల బడ్జెట్ ఎంత కలెక్ట్ చేశాయి, నిర్మాతలకు ఎంత లాభం వచ్చింది, అలాగే ఈ క్లాష్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా మార్చిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బాలయ్య సినిమా సమరసింహారెడ్డి గురించి మాట్లాడుకుందాం. 1999 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు దర్శకుడు బి గోపాల్. అప్పటికే బాలయ్యకు మాస్ హీరో ఇమేజ్ ఉన్నా ఈ సినిమా ఆయన కెరియర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అందాల ఆడబొమ్మ పాట, ట్రైలర్, బాలయ్య లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఆ సమయంలో ఫ్యాక్షన్ కథలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ సమరసింహారెడ్డి ఆ జానర్కి కొత్త నిర్వచనం ఇచ్చింది. మాస్ డైలాగులు, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందినట్లు ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి. విడుదలైన వెంటనే మొదటి రోజు నుంచే హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అప్పటి వరకు ఉన్న అనేక ఏరియా రికార్డులను ఈ సినిమా బద్దలుకొట్టింది. ఫుల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 నుంచి 30 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే సుమారు 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నిర్మాతలకు భారీ లాభాలు రావడంతో పాటు బాలయ్య కెరియర్లో ఇది అత్యంత కీలకమైన విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం గురించి చూద్దాం. 1999 సంక్రాంతికే విడుదలైన ఈ సినిమా తమిళ హిట్ నట్పుక్కాగాకి రీమేక్. దర్శకుడు కెఎస్ రవికుమార్. ఈ సినిమాలో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా స్నేహం, కుటుంబ విలువలు, త్యాగం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి తన కెరియర్లో ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలు చేసిన సమయంలో ఇలాంటి ఎమోషనల్ పాత్ర చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయల మధ్య ఉన్నట్లు ట్రేడ్ సమాచారం చెప్తోంది. రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ని చూపించింది. ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 నుంచి 24 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే దాదాపు 12 కోట్ల రూపాయల షేర్ సాధించి కమర్షియల్గా విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఒకే సంక్రాంతికి 2 భారీ స్టార్ సినిమాలు విడుదల కావడం అప్పట్లో చాలా పెద్ద విషయం. ఒకవైపు నందమూరి బాలయ్య అభిమానులు, మరోవైపు చిరంజీవి అభిమానులు. థియేటర్ల దగ్గర భారీ పోటీ నెలకొంది. అయితే మొదటి 3 రోజుల నుంచే సమరసింహారెడ్డి మాస్ సెంటర్లలో అసాధారణమైన ఆధిపత్యం చూపించింది. రాయలసీమ, సీడెడ్, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి వంటి ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి షేర్లు సాధించింది. మరోవైపు స్నేహం కోసం మాత్రం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సెంటర్లలో మంచి కలెక్షన్స్ అందుకుంది. 2 సినిమాలు కూడా విజయవంతమైనప్పటికీ రికార్డుల పరంగా మాత్రం సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇక స్నేహం కోసం కమర్షియల్ హిట్గా మెగాస్టార్ కెరియర్లో మరో విజయాన్ని నమోదు చేసింది. మీరు 1999 సంక్రాంతిలో ఏ సినిమా థియేటర్లో చూశారు? సమరసింహారెడ్డి మీ ఫేవరెటా, లేక స్నేహం కోసం మీకు ఎక్కువగా నచ్చిందా? అలాగే ఈ 2 సినిమాల్లో ఏది మళ్లీ థియేటర్లో విడుదలైతే చూడాలని అనుకుంటున్నారు? మీ జ్ఞాపకాలను కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి.